ఇవన్నీ ఆయిల్‌కి కావాల్సిన పదార్థాలండి. తలకి గెడ్డి చామంతి, ఎంపలాకు, తులసి, తమలపాకులు, కరివేపాకు, మెంతులు, ఇది ఉసిరికాయలు, కొబ్బరి నూనె, మంచి నూనె, ఒట్టివేర్లు. కావాలంటే మీరు కొబ్బరి నూనెను యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మంచి నూనె, నువ్వుల నూనె యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వెంట్రుకలు రాలకుండా ఉండేదానికి, బట్టతల ఉండే వాళ్ళకి, ఎంటికలు రాలిపోయే వాళ్ళకి అంతా బాగుంటుందండి. వర్క్ టెన్షన్ వల్ల జుట్టంతా ఊడిపోతుంది కదా! అందుకనేసండి ఈ ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకోండి తలకి. తలకి ఎంటికలు రాలిపోకుండా ఆయిల్ తయారు చేసుకునే విధానం ఉంది. ఆయిల్ వేసుకోవాలి. వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను నేను. నువ్వుల నూనె. తర్వాత దీంట్లో లోలో పెట్టుకోవాలి మంట. ఒట్టివేర్లు, కరివేపాకు, తులసి, గోరింటాకండి, తమలపాకులు, కరివేపాకు, ఇవన్నీ దీంతో పాటు వేస్తే బాగా ఉడికి బాగా ఫ్లేవర్ వస్తుందండి. బాగా ఉడకాలి. హాఫ్ అన్ అవర్ బాగా సిమ్లో లోలో పెట్టేసి ఉడకాలండి. బాగా కొని వడగట్టి వేస్తున్నాను దీంట్లో. ఉసిరికాయ ముక్కలు వేసి పెట్టుకోవాలి. బాగా 1 లీటర్ ఆయిల్, నువ్వుల నూనె దాంట్లో బాగా మరగాలండి. మంట తగ్గించి పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టేసి ఫ్రెండ్స్ ఆయిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి ఉడకపెట్టుకున్నాం కదా, వడగట్టుకొని బాటిల్లో పోస్తున్నాం ఫ్రెండ్స్. ఎంటికలు ఊడిపోకుండా ఉండేదానికి, రాలిపోయిన ఎంటికలు వచ్చేదానికి ఫ్రెండ్స్. ఇది గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోకూడదు. గాజు బాటిల్లో స్టోరేజ్ చేసుకోవాలి. ఇది పోసాను. బాగా ఉడికిన తర్వాత వడగట్టుకొని ఇట్లా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వాడి చూడండి. కరెక్ట్గా డైలీ 1 మంత్ యూస్ చేయండి, మీకు రిజల్ట్ తెలుస్తుందండి.